హిందూ సాంప్రదాయాల్లో జరిగే పెళ్లిళ్ళు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు, అవి ఆచారాలు, సంస్కృతి, కట్టుబాట్లతో నిండిన పవిత్రమైన జీవన యాత్ర. పెళ్లి చూపుల నుంచి నిశ్చితార్థం, తాంబూలం, నుదుటిన బాసికం కట్టడం, కాళ్లకు మెట్టలు తొడగడం, నల్ల పూసలు కుచ్చడం, అప్పగింతలు ఇచ్చే వరకు ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అయినా ఈ ఆచారాలను పక్కన పెడితే ఇవే కాక మరో ప్రత్యేకమైన సాంప్రదాయం ఒకటి ఉంది. అది వరుడు వధువు మెడలో తాళి కట్టగానే పంతులు నూతన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించే ఈ సాంప్రదాయం ఎందుకు? అరుంధతి నక్షత్రం అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? నిజంగా ఈ నక్షత్రం కొత్త జంటకు కనిపిస్తుందా? పెళ్లిలోనే దీన్ని ఎందుకు చూపిస్తారు? ఈ సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అరుంధతి నక్షత్రం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? ఖగోళ శాస్త్రంలో ఏముంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీలో ఎవరికైనా సేమ్ డౌట్ వచ్చుంటే గనక కమెంట్ తప్పకుండా చేయండి. పురాణాల ప్రకారం అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. ఈ జంట హిందూ సాంప్రదాయాల్లో ఆదర్శ దంపతులుగా పేరుగాంచారు. కొత్తగా పెళ్ళైన జంట అరుంధతి నక్షత్రాన్ని చూడడం వల్ల వారి దాంపత్యం సుఖమయం, సమతుల్యం అవుతుందని నమ్ముతారు. అరుంధతితో పాటు పక్కనే ఉన్న వశిష్ఠ నక్షత్రాన్ని కూడా చూడమని పంతులు చెబుతారు. ఈ రెండు నక్షత్రాలు ఆకాశంలో తూర్పున ఒకదానికి ఒకటి దగ్గరగా కనిపిస్తాయి. ఇది వారి అనుబంధానికి చిహ్నంగా భావిస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కూతురు సంధ్యాదేవి వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన శరీరాన్ని అగ్నికి అర్పించింది. ఆ అగ్ని నుంచి ప్రాతः సంధ్య, సాయం సంధ్యలతో కూడిన అందమైన స్త్రీ రూపంతో అరుంధతి పుట్టింది. ఆమె అందానికి ఆకర్షితుడైన వశిష్ఠుడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి సమయంలో వశిష్ఠుడు తన కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తిరిగి వచ్చే వరకు దానిని చూస్తూ కూర్చోమన్నాడు. కానీ సంవత్సరాలు గడిచినా వశిష్ఠుడు రాలేదు. అరుంధతి మాత్రం అతని మాటను గౌరవిస్తూ కమండలం వైపు చూస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ఎందరో ఋషులు ప్రయత్నించినా ఆమె వారిని తిరస్కరించింది. చివరకు ఋషులు వశిష్ఠుడిని కనుగొని అరుంధతి ముందు నిలబెట్టారు. అప్పుడు మాత్రమే ఆమె తన చూపును వశిష్ఠుడి వైపు మళ్లించింది. ఈ సంఘటన తర్వాత అరుంధతి మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఆమె భక్తి, పవిత్రత, విశ్వాసం కారణంగా నక్షత్ర రూపంలో ఆకాశంలో శాశ్వతంగా వెలుగుతోంది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ సాంప్రదాయం వెనుకున్న ఆలోచన ఏంటంటే వధువు అరుంధతిలా ఉండాలని. దంపతుల బంధం వశిష్ఠుడు అరుంధతిలా నిలిచి పవిత్రంగా మరియు సమతుల్యంగా ఉండాలని ఆశిస్తారు. ఇది పురాణ కోణం. కానీ ఈ నక్షత్రం ఆకాశంలో ఎక్కడ ఉంది? ఖగోళ శాస్త్రం దీని గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఖగోళ శాస్త్రంలో అరుంధతి నక్షత్రాన్ని అల్కార్ అని, వశిష్ఠ నక్షత్రాన్ని మిజార్ అని పిలుస్తారు. ఈ రెండు నక్షత్రాలు ఉర్స్ మెజార్లో అంటే సప్తర్షి మండలంలో ఉంటాయి. టెలిస్కోప్లో చూస్తే మిజార్ పక్కనే అల్కార్ చిన్న చుక్కలా కనిపిస్తుంది. వీటిని ఆర్స్ మరియు రైడర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటుంది. ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో ఈ నక్షత్రాలను గుర్తించి అవి ఒకదాని చుట్టూ ఒకటి కక్షలో తిరుగుతున్నట్లు చెప్పాడు. ఖగోళ శాస్త్రంలో ఈ రెండు ద్వైత నక్షత్ర వ్యవస్థలో ఉన్నాయి. అంటే బైనరీ స్టార్ సిస్టమ్. ఒక నక్షత్రం మరొక దాని చుట్టూ తిరుగుతూ తమ ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ కక్షలో పయనిస్తాయి. ఈనాటి సైన్స్ ఇప్పుడు చెప్తుంటే మన ఋషులు ఏనాడో కనుగొని ఈ గమనం భార్యాభర్తల మధ్య బంధం, పరస్పర ఆధారానికి ప్రతీకగా చూపించారు. హిందూ పెళ్లిల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం కేవలం ఆచారం కాదు, అది సంస్కృతి, ఆధ్యాత్మికత సందేశం. ఇది కొత్త జంటలకు ప్రేమ, విశ్వాసం, సహనం, గౌరవం వంటి విలువలను గుర్తు చేస్తోంది. పురాణం ద్వారా అరుంధతి వశిష్ఠుల ఆదర్శ బంధం, ఖగోళ శాస్త్రం ద్వారా అల్కార్, మిజార్ నక్షత్రాల శాశ్వత కక్షను చూస్తే ఈ సాంప్రదాయం దాంపత్యంలో స్థిరత్వం, సమతుల్యత, ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అందుకే ఈ సాంప్రదాయం హిందూ పెళ్లిల్లో అంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. అరుంధతి నక్షత్రంపై ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.